తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. వరంగల్, వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నారాయణపేట, నల్గొండ, ములుగు, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2-3 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరొకటి 2 రోజులు కూడా ఇదే రకమైనటువంటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితిని అంతా చూడొచ్చు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజ్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ వర్షాలు మరింకా ఎంతకాలం కురిసేటువంటి అవకాశం ఉంది, ఎట్లా ఉంటుంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలుగా ఉన్నటువంటి సినాప్టిక్ కండిషన్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం అనేది పశ్చిమ బంగాళాఖాతంలోను వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈ రోజు కూడా కేంద్రీకృతమై అదే ప్రాంతంలో కొనసాగుతుంది. రానున్న 2 రోజుల్లో కూడా ఇది చూసుకున్నట్లయితే దక్షిణ ఛత్తీస్గఢ్, అలాగే దక్షిణ ఒడిశా, అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర ఆంధ్ర తీరం గుండా ఇది క్రాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీని ప్రభావం, దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఇది ఎత్తు పెరిగే కొద్దీ కూడా దక్షిణం వైపు వంపు తిరిగి ఉండడం వల్ల రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా చూసుకుంటే ఈరోజు భారీ వర్షాలుతో పాటు అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. రేపు కూడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 15వ తారీఖు వరకు కూడా ఇట్లాంటి వర్ష తీవ్రతతో కూడిన వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 13వ తారీఖు కనుక ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి యొక్క జిల్లాలకు అతి భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు కూడా మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు రాష్ట్రం అంతటా కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఈవెన్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఉదయం నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు కూడా మధ్యలో మనకి తీవ్రతతో కూడిన జల్లులు కూడా మనకి కురుస్తున్నాయి. కాబట్టి ఈవెన్ సిటీకి కూడా మనం భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా సిటీలో మనం చూస్తే రంగారెడ్డిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి చూస్తే మేడ్చల్, మల్కాజ్గిరి కానీ హైదరాబాద్ కానీ ఎల్లో అలర్ట్ ఉంది. ఎంత వర్షపాతం ఇక్కడ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది? సిటిజన్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సినాప్టిక్ కండిషన్స్ ప్రకారం ఈ యొక్క అంటే ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో చూసుకున్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని చోట్ల మేఘకృతమై వర్షం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మధ్యలో ఇంటెన్సివ్ స్పెల్స్ కూడా మనకి కురుస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా సంబంధించిన అధికారులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారం కూడా అందించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలో ప్రతి గంటకు లేదంటే ప్రతి 3 గంటలకు కూడా ఈ యొక్క ప్రత్యేక బులెటిన్స్ అనేవి పొందుపరచడం, అంతేకాకుండా ఈ యొక్క పొందుపరిచిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధించిన అధికారులకు చేరవేయడం ద్వారా వారికి ముందస్తు సమాచారం అందించడం వల్ల వాళ్ళు ముందుగానే ఈ యొక్క లోతట్టు ప్రాంతాలని గుర్తించడం, అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందిని, ముఖ్యంగా మనకి నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది కాబట్టి ఏ జోన్స్లో మనకి నగరంలో కనుక చూసుకున్నట్లయితే సిటీ అంతటిని 38 సర్కిల్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క సర్కిల్లో ఏ జోన్స్లో మనకి అధికమైన మొత్తంలో ట్రాఫిక్ జామ్స్ ఉంటాయో ఆ చెక్ పాయింట్స్ దగ్గర కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పొందుపరచడంతో సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సమాచారం, ముందస్తు సమాచారం అనేది వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో చాలా హెవీగానే వర్షం కురిసిందని, ఇప్పుడు ఉండేటువంటి వర్షాలు మరొక 2 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందని ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.